ఎందుకమ్మా? ఈ చీకటి చెరలోంచి బయటికి. వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజ స్వరూపాలు కనిపిస్తాయి. వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వుమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య. మీరేంటి యజమాని, నీకెందుకు మావయ్య భయం? యజమాని, ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్లల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. ఎవరు పిచ్చాడు? పిచ్చిదానా? ఆయన ఈ ఇంటి దేవుడు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కుట్ల బంధించింది హద్దు మీరు కాదు. ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి చీయొచ్చేలా మార్చింది హద్దు మీరు కాదు. అమ్మా సుధా, బాగుంది చాలు. ఆయన లోపలికి తీసుకెళ్తా. కుదరదత్తయ్యా, బయటికి తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది మీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది. ఇది మీ కోడలి గారి కోరిక. మా సిస్టర్ శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు రాలిపోతాయి. వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతులా అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను పుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. రావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాలు పోసి తగలు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈ వేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దవా చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రెండు మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు, ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. మామూలు కొంచెం కాదండి ఇది, మరి వంకలతోండి బాబు. అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాడు ఓసారి వద్ద నాకు ఎగబాటు వెళ్తాను. నాకేం సిగ్గుసరా లేదా ఏంటి? అదే కాదు, సూరక రంపొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్పారేంటి? ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నది అదిరింది, ఈ రైతు కూడా మీరు సూపర్ అన్నది బాగా కుదిరింది. సంసారాలు చూసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన తల్లితో సమానం. చూడుకో, నువ్వు పిల్లలు ముచ్చట్లు ఆడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లట్టే, నువ్వెట్లా లేచావు? ఎంత చూసాక లేకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కెళ్ళి మోటార్ చేయాలా? నిన్నే కదా ఆకుపడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆడిపోతుంది. ఆరారు తడెట్టాను. ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారిని పని చెప్తాను రా. తెల్లారలాగా నా పని చెప్పాలా? అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం.
ఇదేటే తట్టుకున్నడికి తట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా అయితే ఆ రైట్ కూడా నేను చూసి పెట్టిందే అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యే బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోని తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? ఆ? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తానే. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే రండి. ఏంటే ఊరుకుని ఒక తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చం. నోరేం నచ్చుతుంది? అయ్యో బాబు నా ఫోటోలాగుందే నాయుడు, నా ఫోటోలాగైపోతుంది బాబు. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు అంబిలుస్తుంది. తర్వాత వెళ్ళొచ్చు రండి. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు 30 నిమిషం మాట్లాడుకుంటాం. కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే వెన్న వస్తాగా. నువ్వు పడుకోకు పడుకోకే తొందరకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను. వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వచ్చుకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ 4 రోజులు కొత్తగా పెళ్లైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం. అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదిన అబ్బాయి గారికి మాటలే వద్దంట, ఆరికి లెగిసిన కానించి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకంట. నవ్వించాలిగా నాటైండా. వస్తుందమ్మా వంటల దగ్గర సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా వచ్చేస్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావు? నేనంటే పని కోసం వచ్చాను. నేను పని కోసం వచ్చా. కాదా పాకల కాడా? అయ్యి బాబోయ్, పాకలోక ఎందుకే? కూడెడతాను. పులసల పులుసు. పులసల పులుసు పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, ఇంత తర్వాత తింటాను. ఏడేడుగా బాగుంటది. రావయ్యా. మరి బోధి మీద రాకు, అందరు చేస్తున్నారు. చూపేయండి, నేను మీ సెటప్నా పెళ్ళాను కదా. రాబోయా చల్లారిపోద్ది. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పదా. అలా సైడ్ అయిపోతున్నారా? కూడెడతానని చెప్పి గడేస్తున్నాడైతే. చీపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిరిగిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దానికే అదేం కాదు. ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసవి కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టిపోయి బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాత బోరింగ్లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో.
ఇంటికి ఎందుకు అబ్బా నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు. పిల్లలు పుట్టకుండా పంపించానయ్యా బాబు. మంద ఏంటే బాబు? మీరేట్ మన్నాటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. నా గిన్నెలో మరి మాట ఇప్పుడు చెప్తావేటే? ఇప్పుడు వెంటనే. అవును, నీకు మొదటిసారిగా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ అబ్బాయిలాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. అసలు నీ శోభం శైలం మావపోయి నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలి పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది నా చెవిలో మిరపకాయలాగా సిప్పిపడి చాలు గాని రండి. వదినా ఏటా నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? నీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. నీదుంటదాగా